ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ పౌరు మాత్రము నిన్నటితో ముగియడం జరిగింది. ఇక రేపు ఉదయం 7 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రము ఇటు నల్లగొండ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో కైవసం చేసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు మనం సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే మాత్రము సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, నేరేడ్చర్ల, తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, కోదాడ, నేరేడ్చర్ల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా తిరుమలగిరిలో ఇటు సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ఓరావోరి పోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మాత్రము సూర్యాపేట మున్సిపాలిటీలో మాత్రము బీఆర్ఎస్ పార్టీ మాత్రము ఒక హైడ్రామాకు తెరలేపింది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులంతా కూడా క్యాంపు కార్యాలయానికి తరలించడం జరిగింది. ఈ క్యాంపు అనేది ఇవాళ కొత్తగా ఉన్న మాట కాదు. గతంలో అన్నపూర్ణ గారు చైర్మన్ అయ్యే క్రమంలో కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని తరలించడం జరిగింది. చివరికి వైశ్య కమ్యూనిటీకి వచ్చేటువంటి సీటును జగదీశ్వర్ రెడ్డి గారు ఎస్సీ మహిళకు ఇవ్వటం జరిగింది. దాంతోపాటు రెండో దఫ కూడా అన్నపూర్ణపై అవిశ్వాసం పెట్టే క్రమంలో కూడా అందరూ కూడా క్యాంపు తరలించడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా క్యాంపు నుంచి వచ్చి అన్నపూర్ణకు మళ్ళీ మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాము ఇప్పుడు సూర్యాపేటలో మాత్రము నిన్న పోలింగ్ మోయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఇటు సర్వేలు కావచ్చు, ఇటు వ్యక్తిగతంగా సర్వే చేసేటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి 25 నుంచి 30 స్థానాలు వస్తున్నాయన్న నేపథ్యంలో మాత్రము ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రము ఇవాళ ఉదయం 5 నుంచి 8 గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కౌన్సిలర్ అభ్యర్థిని అందరినీ కూడా హైదరాబాద్ తరలించినట్టు కూడా విశ్వసనీయ సమాచారం. అయితే ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముందుగానే వైశ్య కమ్యూనిటీ అభ్యర్థికి చైర్మన్ పదవి కట్టబెడుతున్న నేపథ్యంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇటు అన్ని వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు ఇటు సర్వోత్తమ్ రెడ్డి గారు కావచ్చు, ఇటు వేనారెడ్డి గారు, ఇటు రమేష్ రెడ్డి గారు, ఇటు పోతు భాస్కర్ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఏకతాటిపైకి రావడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా మేము 38 నుంచి 40 స్థానాలు కూడా గెలుస్తామని నిన్న ఓటింగ్ ముగిసిన తర్వాత వీళ్ళంతా కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాము ఈసారి మాత్రము ఎన్నికలు అంటే ఏ విధంగా ఉంటాయని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి లోనయ్యడం జరిగింది. ఎందుకంటే తాయిలాలు 1 కాదు 2 కాదు పెద్ద ఎత్తున మనం చూస్తున్నాము. ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇండిపెండెంట్లు సైతం కూడా ఓటుకు 1500 నుంచి 10,000 వరకు కూడా పెట్టడం జరిగిందంటే ఓటర్లను ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశారో తెలుస్తుంది. ఎందుకంటే అసలు పైసలు ఇస్తేనే ఓటు వస్తామన్న దుస్థితి కూడా నెలకొంది. మనం చూస్తున్నాం. ప్రస్తుతం సూర్యాపేట మున్సిపాలిటీలో ఉన్నాము. మనము రేపు ఉదయం 8 గంటలకు మొదటి విడత ఫలితాలు వస్తాయి. ఏదేమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారు మాత్రము క్యాంపు తెరలేపడం వెనుక అసలు మతలబ్ ఏందని అర్థం కావట్లే. రాజకీయ విశ్లేషకులు కూడా దీన్ని అసలు ఒక వింతగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభ్యర్థి చైర్మన్ అవుతున్నారు. అయితే జగదీశ్వర్ రెడ్డి గారి మనసులో ఏముందో మరి వారు ఏ విధంగా సర్వేలు చేశారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ మాత్రము తాయిలాలు పెద్ద ఎత్తున ఇచ్చిన వాళ్ళకే సపోర్ట్ ఉంటుంది. మరి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏది కూడా చెప్పలేము. ఇటు కాంగ్రెస్ వాళ్ళు మేమే గెలుస్తామని చెప్తున్నారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా మేము ఖచ్చితంగా 25 స్థానాలు గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇవాళ క్యాంపు రాజకీయాలు మాత్రం సూర్యాపేట జిల్లాలో కాదు, ఇది రాష్ట్రంలోనే దీన్ని చర్చించుకుంటాం. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని ఎక్కడ లేకుండా సూర్యాపేటలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ లేకుండా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థుల్ని క్యాంపు తరలించడం కనుక కూడా రహస్యం అర్థం కావట్లేదు. ఏది ఏమైనా కూడా మనం రేపు ఉదయం ఈ సమయానికి వరకు వేచి చూస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ అధికారంలో రాదో తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, బీజేపీ అభ్యర్థులు కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం కనబడుతుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.